సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో 17వ వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి నాయకులు గడప గడపకు వెళ్లి పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ను, అలాగే పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కూటమి నాయకులు, కార్యకర్తలు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ పరిధిలో 17వ వార్డులోని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, టీడీపీ రాష్ట్ర బీసీ నాయకులు తూటిగుంట దుర్గారావు, టీడీపీ పట్టణ కార్యదర్శి తూటిగుంట రాము, నాయకులు పొదిరి ఫణికుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలో 29వ వార్డులను 3 డివిజన్లుగా చేసి నాయకులు గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించినట్లు పెనుమర్తి రామ్ కుమార్, బొబ్బన్ రాజ్పాల్ కుమార్ తదితరులు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. నా పేరు మార్సిటి బాల్చిట్టమ్మ. నేను ప్రస్తుతం రాష్ట్ర అంగన్వాడీ సాధికారత సభ్యురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన కూటమి అభ్యర్థులతో ఇంటింటి ప్రచారంకి మార్నింగ్ 7 గంటల నుంచి మేము స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి కొత్తగా మన జనసేన, తెలుగుదేశం పార్టీ వారు మేనిఫెస్టోని విడుదల చేసిన కారణంగా ఆ విషయాలన్నీ మేము ప్రజలకు తెలియపరుస్తూ దాని అందు మనకు కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయని తెలియజేయడం జరుగుతుంది. ముందుగా మన చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే మొదట సంతకం డిఎస్సి మీద, రెండో సంతకం భూ చట్టం తీసుకొచ్చారు మన జగన్ గారు. దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రజల ఆస్తులను కూడా దోచుకునే అవకాశం ఉంది. దాని గురించి రెండో సంతకం మన చంద్రబాబు గారు దాన్ని రద్దు చేసేది రెండో సంతకం పెడతానని మనందరికీ తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార నిమిత్తం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ధనుపురం నుంచి పాత హిరమండలం వరకు ఎన్నికల ప్రచారంలో ఆ పాతపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని రెడ్డి శాంతి స్వయంగా కారు నడుపుతూ ర్యాలీ నిర్వహించారు. వేలాది మందిగా వచ్చిన కార్యకర్తలు, నాయకులను అభివాదం చేస్తూ ఆమె ఈ ప్రచారంలో పాల్గొన్నారు. సదాశివ నగేష్, స్ఫూర్తి న్యూస్, హిరమండలం. జై జగన్. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయం సమీపంలో వెంచేసి ఉన్న శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అనంతేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి ఆలయ ప్రధాన అర్చకులు మిర్తిపాటి విశ్వనాథ శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆ ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Like, share, subscribe our channel.